వెల్కమ్ బ్యాక్ టు హోమ్ ఫుడ్ మేనియాక్స్. అండ్ ఈరోజు వంటకం వచ్చేసి జిలేబీ. ఒక బౌల్ తీసుకొని అందులోకి జల్లెడేసుకొని తర్వాత ఒక కప్పు మైదా వేసుకొని జల్లించుకోవాలి. పుల్లగా ఉండే పెరుగు తీసుకోవాలి. నెక్స్ట్ అందులోకి పెరుగు వేసుకోవాలి. 2 స్పూన్స్ వేసుకొని కలుపుకోవాలి. సో కలుపుకున్న తర్వాత అందులోకి చిటికెడంతా బేకింగ్ సోడా వేసుకోవాలి. సో వేసుకొని కలుపుకోవాలి. బాగా నీళ్లు పోసుకోవాలి కొద్దిగా. కలర్ వేసుకోవాలి, ఆరెంజ్ కలర్ ఒక 3-2 డ్రాప్స్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. సో ఇట్లా కలుపుకోవాలి బ్యాటర్. సో నెక్స్ట్ దీన్ని మూత వేసి 4 గంటలు ఉంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి మనం మైదా పిండి ఎంతైతే తీసుకుంటామో అంత చక్కెర వేసుకోవాలి. మేము ఇక్కడ 1 కప్ మైదా వేసుకున్నాము, అందుకని 1 కప్పు చక్కెర వేసుకుంటున్నాము. అందులోకి నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. సో ఈ పాకం వచ్చేసి గులాబ్ జామున్ పాకం ఉంటుంది కదా, ఆ పాకంలా చేసుకోవాలి. చక్కెర కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. సో నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని పైపింగ్ బ్యాగ్ తీసుకొని అందులోకి మనం పిండి రెడీ చేసుకున్నాం కదా, చూడండి ఒకసారి కలుపుకోవాలి. ఈ బ్యాటర్ని చూడండి ఎలా వస్తుందో. సో మనం ప్రిపేర్ చేసుకున్న ఇది వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న పిండిని దాంట్లో వేసుకోవాలి జిలేబీలాగా. సో తర్వాత చక్కెర పాకంలోకి వేసుకోవాలి జిలేబీని. మహారాష్ట్రియన్ స్టైల్ జిలేబీ హోమ్ మేడ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. మీకు ఇటువంటి రుచికరమైన వంటలు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.